లేయ తన జీవితంలో తృణీకరింపబడినటువంటి స్త్రీ, నిర్లక్ష్యానికి గురైనటువంటి స్త్రీ. అయినను లేయ దేవునిచే ఎన్నుకోబడినది. ఈ మనుషులు రీత్యా నిర్లక్ష్యానికి గురి కావచ్చు, కానీ దేవుడు ఆ నిర్లక్ష్యానికి గురైనటువంటి జీవితాలని బహుగా ఆశీర్వదిస్తాడు అని చెప్పడానికి లేయ ఒక ఉదాహరణగా ఉన్నది. లేయ ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. లేయ గర్భవతి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని, నేను ద్వేషింపబడితేనని సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతనికి కూడా నాకు దయచేసిననుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని, తొదకు ఈసారి నా పెనిమిటి నన్ను హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిననుకొని అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని, ఈసారి యెహోవాను స్తుతించెదను ననుకొని యోదా అను పేరు తన కుమారునికి పెట్టెను. ఈ యోదా వంశము నుండియే దేవుడు ఈ సర్వలోక రక్షకుణ్ణి పుట్టించాడు. దేవుడు లేయాకు ఒక కుమారుని దయచేశాడు. ఆమె నుండే యోదా పుట్టాడు. యోదా వంశం నుండే క్రీస్తు వచ్చాడు. ఎవరైతే అణచివేతకు అన్యాయానికి గురవుతారో వారి పక్షంగా దేవుడు ఉంటాడు. దేవుడు అన్యాయాన్ని, మరి ముఖ్యంగా తన నిబంధన ప్రజల్లో సహించడు. ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వారిని చూసినప్పుడు దేవుడు ఖచ్చితంగా జాలి చూపుతాడు అన్న సత్యాన్ని ఈ లేయ మనకి తెలియజేస్తూ ఉన్నది. లేయ దీవించబడినది, తృణీకరింపబడినది, కానీ దీవించబడింది. లేయ ఎప్పుడు తన భర్తతో ఏకీభవించింది. దేవుడు నీతో చెప్పినట్లు చేయమని తన తండ్రి ఇంటిని గూర్చి ఏదైతే విన్నదో అట్టి విషయాన్ని ఆమె పాటించింది. తన గృహదేవతలను వదిలి నిజమైన దేవుని ఆశ్రయించినది. ఆమె బాహ్య సౌందర్యంతో పాటు అంతరంగ సౌందర్యము కలిగి దేవుని యొక్క దీవెనలు పొందింది. నేడు అనేక మంది బాహ్య సౌందర్యం మీద ఉంచినటువంటి దృష్టిని అంతరంగ సౌందర్యం మీద కలిగి ఉండట్లేదు. కనుక సంఘములో ఉన్నటువంటి స్త్రీలు బాహ్య సౌందర్యముతో పాటు అంతరంగ సౌందర్యమును కూడా కలిగి ఉండాలి. ఒకవేళ బాహ్య సౌందర్యం ఉన్నా లేకపోయినా అంతరంగ సౌందర్యము కలిగినటువంటి ప్రతి బిడ్డ కూడా దేవుని చేత దీవించబడతాడు. ఎందుకంటే లేయ జబ్బు కళ్ళ కలది. లేయ యొక్క జీవితం చూసినప్పుడు అనేక పర్యాయాలు ఆమె తృణీకరించబడింది. కానీ తన భర్తకి ఆమె లోబడి ఉన్నది. తన భర్త చెప్పినట్లుగా ఆమె తన యొక్క సమస్తమైనటువంటి తన కుటుంబంలో నిర్వహించే దేవతారాధనని విడిచిపెట్టింది. ఆమె తన భర్త కొరకు నిజమైన దేవుణ్ణి తెలుసుకుంది. నిజమైన దేవునితోటి ఏకీభవించింది. కనుకనే దేవుడు ఆమెకు కలిగిన కుమారుని చేత యోదా వంశము నుండి యేసుక్రీస్తుని జన్మం వరకు కార్యాలు జరగటానికి సహాయపడినది. ఎందు నిమిత్తం అంటే ఆమె అన్యాయానికి గురైన సందర్భంలో దేవుడు ఆమెను చూసి ఆమె మీద కనికరపడ్డాడు. కనుక ఆమె బాహ్య సౌందర్యముతో కాక అంతరంగిక సౌందర్యముతో దేవుని దీవెనలు పొందే స్థాయికి ఎదిగినది. కనుక ప్రతి ఒక్కరము కూడా అంతరంగ సౌందర్యమును కలిగి జీవించవలసిన వారమై ఉన్నాం.